ఆకాశవాణి ఆశ నాటిక రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఎల్సెల నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు శ్రీ లింగంగుంట శంకర్, పాపారావు శ్రీ కె అశోక్ ఆనంద్, విజయ రాఘవ శ్రీ రాయపురెడ్డి బాబూరావు, సుధాకర్ గుప్తా శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు, పార్వతి శ్రీమతి లింగంగుంట పద్మావతి. వినండి ఆశ నాటిక. పార్వతి, పార్వతి, వస్తున్నానయ్యా. కాస్త మజ్జిగ తీసుకురా. అలాగేనయ్యా. వీడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమే కావటం లేదు. వీడు ఇదిగోనయ్యా మజ్జిగ. ఏంటయ్యా, ఈ వయసులో కూడా నువ్వు ఇలా కట్టపడి పొలానికి వెళ్ళి రావటం ఏమిటి? చేసినన్ని రోజులు కట్టం చేసినాం కదా, ఇంకిప్పుడైనా ఇంటి పట్టునుండయ్యా. ఎలా ఉంటాం పార్వతి? మనలాంటి రైతులకి అన్నీ పొలమే కదా. నాలాంటి కష్టజీవి రోజు కళ్లతో పొలాన్ని చూసుకోపోతే నిద్ర పట్టుద్దా? రాను పోను ఎట్టలేదన్నా 3 మైళ్ళ దూరం. ఈ వయసులో శానా కట్టం కదయ్యా. పార్వతి, మనమా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా కట్టం చేసి ఓపిక లేకపోయే. మనోడా సేద్యం చేయలేని పనికిమాలినోడాయే. అందుకని కౌలుకిస్తేమా వాళ్ళెలా చేస్తున్నారో అని ప్రతిరోజు పొలం వెళ్ళి వస్తున్నాను. నీ పిచ్చి గాని పొలాన్ని ఆళ్ళేం చేస్తారయ్యా? అలాగని నా మనసు ఊరుకోదు పార్వతి. అది సరేగాని వాడింక రాలా? లేదయ్యా. ఏమిటి పార్వతి, ఏమిటే వాడు చేసే పని? తెల్లారి నిద్ర కళ్ళతో బయటికెళ్ళి ఏ మిట్ట మధ్యాహ్నపాలో ఇంటికి రావటం, కడుపు నిండా తిని మళ్ళా ఊరి మీదకి పోవటం, ఇదేనా వాడి పని? రేపు పెళ్ళాం వస్తే వీడేం సంపాదించి పెడతాడంట. ఏం చేద్దామయ్యా, ఎంత చెప్పినా ఆడి బుద్ధి మారకపోతున్నే. నేనేం చేసేది? అంతా నువ్విచ్చిన సలువే కదా ఇది. నేనేం చేశానయ్యా? నువ్వు చేసే పొరపాటు నీకు తెలియదు. పిల్లల్ని మంచిదారిలో పెట్టాల్సింది నువ్వా నేనా? అంటే ఆడిని నేను సెడగొట్టానా? అలా అయితే ఆడికంటే ముందు పుట్టిన ఆడపిల్లల సంగతేమిటి? వాళ్ళంతా చక్కగా కాపురాలు చేసుకోవటంలే. మరి ఈడెందుకు ఎట్లా తయారయ్యాడంట? దానికి చాలా కారణాలున్నాయ్యా. ఏందది? 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు కదా. అసలు మనకి మగపిల్లాడే పుట్టాడనుకున్నాం, గుర్తుందా? ఉందలే చెప్పు. లేక పుట్టాడు కదా, వంశాన్ని ఉద్ధరిస్తాడని అందరం బాగా గారాబం చేశాంలేవయ్యా. ఓ సబ్బో వంశోద్ధారకుడు, ఇల్లు పీకి పందిరేగిపోతే చాలు. ఏమయ్యో? ఏంది పార్వతి? ఎంతైనా ఆడు మన ఒక్కగానొక్క కొడుకు. అదే కదా నా బాధ పార్వతి. ఆడు మన వంశాన్ని నిలబెట్టే గొప్పోడు కావాలి పార్వతి. మనం ఆశిస్తామయ్యా, కాని అట్టా జరుగుద్దా? జరగాలి పార్వతి, జరగాలి. నువ్వన్ని చిన్నప్పటి నుంచి గారాబం చేశావు, అదే ఇప్పుడు మన పాలటి శాపమైంది. అప్పుడే గనక ఒరే మీ నాన్న సేలో ఉన్నాడు, నువ్వు కూడా పోయి సాయం చెయ్యరా అని తరివుంటే ఇప్పుడు ఆడిలా గాలి తిరుగుతాడా? కనీసం బడికి సెలవిచ్చినప్పుడన్నా వాణ్ణి సద్దనమిచ్చి సేలోకి తరివుంటే బాగుండేది కదా. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్నాను. అసలు ఆడిని ఇంగ్లీషు బడికి పంపిందెవరు? నువ్వే కదా. నువ్వంతా చేసి నన్నంటావే? ఈ వయసులోనే ఆడిలా ఉంటే రేపిడికి పిల్లనెవరిస్తారు? పెళ్ళెలా అవుతుంది? నీకు మనవాళ్ళెలా వస్తారు అని దిగులు. అనవసరంగా మాట్లాడకు. ఈ ప్రపంచంలోని ప్రతి జీవి తన బతుకు చట్టంలో పరిభ్రమించకపోతే ఈ సృష్టి చక్రమేలా తిరుగుద్దే? ఇట్లాంటి అస్తవ్యస్త గమనాల వల్లే కదా అసహజ మరణాలు జరుగుతుండేది. ఏరా సుబ్బయ్య, ఏమిటి సృష్టి చక్రం అస్తవ్యస్తం అంటూ పెద్ద పెద్ద మాటలంటున్నావు? ఏమిటి సంగతి? నువ్వన్నా రా, ఇలా కూసో. చాలా సంతోషం అమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మజ్జిగ తెస్తా.
ఏరా పాప, ఏంది సంగతిలో? ఏమీ లేదురా, మా చిన్నోడు కొడుక్కి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో అప్లై చేసేలా వస్తున్నాను. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా. 2 కొడుకులకు పెళ్లిళ్ళు చేశావు. ఉన్న ఒక్క కూతుర్ని కూడా అక్క కొడుక్కే ఇచ్చావు. ఏం అదృష్టం రా, అదే నన్ను తొలిచేస్తుంది. ఏందిరా అది? అదేరా మేనరికం. ఇవాళ మేనరికం వల్ల వాళ్లకు పుట్టబోయే పిల్లలు శారీరక మానసిక అవలక్షణాలతో పుడతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. తెలిసి తెలిసి నువ్వెందుకట్టా చేశావు? ఆలోచన లేకుండా చేసేశాను. ఇప్పుడు బాధపడుతున్నానురా. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2, ఆడ మగ. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అట్టయితే ఎందుకు భయపడతావు? మరి నీ సంగతి ఏమిటి? నాకు ఆడపిల్లల గురించి దిగులు లేదు గాని. అంటే నీ కొడుకు గురించేనా దిగులు? అవునరా, ఆడెప్పుడు మారతాడా అని ఎదురు చూస్తున్నాను. అటు చదువు అబ్బకపోయా, ఇటు వ్యవసాయము చేతకాకపోయా. అస్తమానం ఆవారగాళ్లతో తిరగటం, సెల్ ఫోన్లు, సినిమాలు, షికార్లును. ఇదిగో అన్న మజ్జిగ తీసుకో. ఏమైనా పిల్లల్ని చిన్నప్పటి నుంచే అదుపులో పెట్టాలరా, లేకపోతే వాళ్ళు మన మాట వినరు. అదే ఆ మాట అంటేనే ఈమె భరించలేకపోతుంది. చూడన్నా, మా వాడు 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు కదా, అందువల్ల కొంచెం గారాబంగా ఉంటాడంతే. ఆ మాట అంటే ఈయన వినటం లేదు. అది నిజమేనమ్మా, లేక పుడితే సహజంగానే కొంత గారాబం ఉంటుంది. అదే నేను చెప్తుంటే ఎనుకోడాయే. ఉండమాయ్, పిల్లల్ని పెంచడంలో తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వాడి వల్ల మా కుటుంబం పరువు బజారుకెక్కటం ఖాయం. బాధపడకరా, మనం వాడిని మార్చలేమా? వాడు అవకాశం ఇస్తే కదా. ఒరే సుబ్బారావు, చాలా టైం అయింది, నేను వెళ్ళొస్తానురా. మంచిదిరా. ఒరే రాఘవా, యాడ్నుంచి వస్తున్నావురా? ఎక్కడికెళ్ళేది వచ్చేది మీకు చెప్పాలనా? అదేంట్రా అలాగంటావు? మేము నీ కన్న తల్లిదండ్రులురా. కన్నారులే. ఓ 10 ఎకరాలు సంపాదించడం చేత కాలేదు గాని ఈ మర్యాదలకు ఏం తక్కువ లేదు. అవునరా, నిజమే. 10 ఎకరాలు సంపాదించలేకపోయాం. ఏం చేస్తాం? మా ముత్తాతకు మా తాత ఒక్కడే, మా తాతకు మా తండ్రి ఒక్కడే, మా తండ్రికి నేను ఒక్కడే. అయితే నాకు మాత్రం 4. వాళ్ళంతా వంశాన్ని నిలబెట్టే కొడుకులు పుట్టారని ఆనందపడితే, నేను మాత్రం వంశోద్ధారకుని కోసం 4 కాన్పులు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైందంట? ఏమీ కాకూడదనే నా బాధ. ఒరేయ్, మా ముత్తాత 1 ఎకరం సంపాదిస్తే మా తాత దాన్ని 2 ఎకరాలు చేశాడు. మా నాన్న దాన్ని 5 ఎకరాలు లాక్కొచ్చాడు. నేను ఎకరాన్ని పెంచలేకపోయినా ఎందుకో తెలుసా? మీరు ఒకరికి 3 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసి కట్న కానుకలిచ్చి అత్తారులకి పంపించేసరికి నా బతుకు తెల్లారిపోయింది. మిగతాది నీ చదువు సందలికిను. తాతలిచ్చిపోయిన పొలాన్ని చేసుకోలేక కౌలుకిచ్చి తిరుగుతున్న నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సంపాదిస్తావో చెప్పరా? అందరూ ఎకరాలు సంపాదించాలన్నా? మరింకేం చేస్తావు? ఏ ప్లాట్లో బ్యాంకు డిపాజిట్లో చేయకూడదా? ఆ పనైనా చేశావా? ఇప్పుడు కాకపోతే తర్వాత చెయ్యనా? ఇప్పుడెందుకు చేయటం లేదంటున్నా? ఏ, నీకు సంపాదించే వయసు రాలేదా? నేను చేయడానికి మీరు ఊరుకోవాలి కదా. ఏందిరా అది? అమ్మా, నాన్న, అందరూ మాగాణుని రొయ్యల చెరువులు చేస్తున్నారు. ఒడ్లు పండితే ఎంత వస్తుంది? అదే రొయ్యలు పండిస్తే డాలర్లు పండినట్లే. తద్వారా లక్షలు వస్తాయి. ఆ లక్షలు చేతిలో ఉంటే కొండ మీద కోతైనా దిగొస్తుంది. దుర్మార్గుడా, ఎవరు చెప్పారు నీకే పని? ఎరా, మాగాణే భూముల్ని పగలగొట్టి రొయ్యలు చెరువులు చేస్తావా? ఏం చేస్తే చెరువు కట్టలు చేయడానికి, రొయ్య పిల్లలకి, మేతకి పెట్టుబడి పెడతానన్నాడు. ఒక్క భూమి మాత్రమే మనది. నాన్న, అన్నీ అతనివే. అవునరా, అన్నీ అతనివే. ఆ ఒక్క భూమి లేకపోతే ఎన్ని ఉన్నా చెరువులు చేయలేర్రా. అందుకే ఆడు నియంట పడేది. ఆ భూమిని మన పెద్దలంత కష్టపడి సంపాదించి ఉంటారో నీకు తెలుసా? ఎలాగైతేనే సంపాదించారుగా. అయినా ఇప్పుడు దాన్ని మనం అమ్మటం లేదు కదా. రొయ్యల చెరువులే కదా చేద్దామంటున్నాను. ఎంత సునాయాసంగా నేసావురా. రాత్రనక పగలనక బండెడు చాకరీ చేసి రక్తనంత ధారబోసి ఏటా 3 కార్లు పండించారా మన పెద్దలు. అట్లాంటిదిప్పుడు
నువ్వు మంచినీళ్ళు తాగేసినంత తేలిగ్గా నేసావు కదరా. ఒరే రాఘవ, ఏందిరా నువ్వు మాట్లాడేది? తరాలు మారినా మట్టి పిసికి వ్యవసాయం చేసి ఇల్లు నిలబెట్టిన వంశంరా ఇది. అట్లాంటిది నువ్వు సేనంతా పడేసి చెరువులు చేస్తానంటావా? చేస్తే ఏమవుద్దమ్మా? ఇవాళ వేలురాని పొలంలో రేపు లక్షలొస్తాయి. అందుకని తాత ముత్తాతల ఆత్మలు ఘోషిస్తుంటే నువ్వు చెరువులు చేస్తానంటావా? అంత ట్రాష్ ఆత్మలంటూ ఇంకా అక్కడున్నాయా? ఏమి నేర్చావురా? అచ్చన మొక్క వంట పట్టలేదు గాని ఏతువాదం మాత్రం బాగా పట్టింది. లేకపోతే ఏంటి ఆత్మలు, వాటికి శాంతులును. 3 తరాల నుంచి సచ్చినోళ్ళని అక్కడే సమాధి చేశాం కదరా. రేపు చెరువులు చేస్తే ఒక్కటి కూడా ఉండవు, అంత మటాష్. ఇదే ఈ పెడసర మాటలే వద్దంది. లేకపోతే ఏంటి ఆత్మలు సమాధులంటూ లక్షలొచ్చే చెరువుల్ని వద్దంటారు? ఒరే, అవి తరతరాలుగా ఈ ఇంటికింత కూడిపెట్టిన కన్న తల్లిరా. అట్లాంటి పొలాన్ని నువ్వు చెరువులు చేస్తానంటే నా గుండె మండిపోతుందిరా. ఒరే, మనిషి ఆనందంగా బతకటానికి లచ్చలే అవసరం లేదురా. ఒరే నాయనా, చేసినా చేయకపోయినా 3 పూటలా ఇంత తిండి పెడుతున్న కన్న తల్లిరా అది. అట్లాంటి దాన్ని నాశనం చేసి ఉప్పు చెరువులేస్తానంటావా? అమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజంరా, ఉన్న నిజమే మాట్లాడుతున్నాను. నీకు తెలిసి ఏ రోజైనా కేజీ గింజలు కొన్నావా మనం? ఒరే రాఘవ, వద్దురా. నువ్వు బాగుపడితే చూడాలనుకుంటున్న మీ నాన్న మనసు ఈ వయసులో కట్టపెట్టొద్దురా. అయినా నీ ఆలోచనంత పర్యావరణ నాశనానికి దారితీస్తుందో ఆలోచించావా? నా ముత్తాత పొలం గట్లపై నాటిన తాడి చెట్లు, ఈత చెట్లు ఈ రోజు మన పొలానికెంత రక్షణగా ఉంటుందో నీకు తెలుసా? ఆ చెట్లపై గూళ్లు కొట్టుకుని బతుకుతున్న పచ్చుడు, ఆ ప్రకృతి ఎంత కోలాహలంగా ఉంటుందో నీకు తెలుసా? రేపొద్దున నువ్వు చెరువులు చేసేస్తే ఆ చెట్లు గాని ఆ పక్షులు గాని ఉండవురా. ఒక పక్క చెట్లు నాటమని గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉంటే నువ్వు మాత్రం ఉన్న చెట్లు నరికేస్తానంటావు. డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు బోడి చెట్ల గురించి కూడా ఆలోచిస్తారా? ఒరే, నీకు డబ్బు పిచ్చి పట్టిందిరా. అందుకే ఇలా తయారయ్యావు. ఆ పొలాన్ని పగలగొడితే నా గుండె పగిలిపోతాదిరా. అది నేను భరించలేను. అందుకని ముందా పొలం గట్లపై మమ్మల్ని సంపి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఏందబ్బాయా ఇది? అరే, చెరువు తీసి 4 రోజులైనా పత్తా లేకుండా పోయినావే. వచ్చి లెక్కలు చూసుకునే పనిలే. నువ్వు వస్తావని చూస్తా ఉన్నా. ఎంతకీ రాకపోయేసరికి ఇదిగో నేనే వచ్చిన. సరే కానివ్వండి, లెక్కలు తెచ్చారుగా. అట్టట్ట మర్చిపోతానబ్బాయా. నాకెవరెవరు ఎంత ఇవ్వాలనో నిద్రలో లేపి అడిగినా చెప్పైనా. అట్టా లేకపోతే వానాకాలం చదువులు చదివి ఇంత రొటేషన్ ఎట్టా చేస్తాననుకున్నావు? నీ లెక్కంతా ఇదిగో ఈ బుడ్డ బుక్కులో ఉండలా. చెప్పండి, ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు? ఇదిగో రాఘవబ్బాయా, తొట్టతొల్లి చెరువు కట్టలేయడానికి ప్రొక్లైనర్ పంపించానా? అది 20 గంటలు పనిచేసిందా? దానికి 1000 లెక్కనిచ్చానా? తరువాత నీళ్లు పంపింగ్ చేసేటప్పుడు 4 డీజిల్ ఇంజన్లు కొనిచ్చానా? రొయ్య పిల్లలకి 2 లక్షలేసి నీ చేతికిచ్చానా? ఇంకా అప్పుడప్పుడు డీజిల్కి, చెరువులో కలిపే మందులకి డబ్బులిచ్చానా? చెరువులో రొయ్యలకి డిఏ వస్తుందంటే 10 ఏరేటర్ను కొనిచ్చానా? ఇంకా నీ చేతి ఖర్చులకి అప్పుడప్పుడు డబ్బులిచ్చానా? ఇచ్చారు. ఇప్పుడు ఇలేదన్నానా? మరి ఎంత లెక్కలేసుకో, నీకు నికరం వస్తుంది. సరే, మళ్ళీ చెప్పండి. సరే రాసుకో. ప్రొక్లైనర్కి 2 లక్షలు, డీజిల్ ఇంజన్లకి 1 లక్ష, రొయ్య పిల్లలకి 2 లక్షలు, డీజిల్కి మందులకి 1 లక్ష రూపాయలు, ఏరేటర్లకి 2 లక్షలు, కాపలా వాళ్ళకి 1 లక్ష రూపాయలు, ఇంకా నీ చేతి కింద ఖర్చులకి 1 లక్ష రూపాయలు. నా చేతి ఖర్చులకి 1,00,000 రూపాయలు ఇచ్చారా? ఏందబ్బాయా, పిల్లలు వదిలేటప్పుడు కొబ్బరికాయ కాడ్నుంచి అన్ని నేనే కదా ఇచ్చింది. అరేరే, కనీసం మీ అమ్మనైనా పిలుచుకొచ్చావా? సర్లే, ఆ మొత్తం అంతా కూడి ఎంత అయిందో చెప్పు. మొత్తం 11 లక్షలైంది కదా. నీ 3 చెరువుల్లో సరికెంత? 3 టన్నులు. మరి కౌంట్ ఎంత? 100 కౌంటే కదా.
మరి అందుకే 3 టన్నులకి 6 లక్షలే వచ్చింది. అంతేనా? అంతేనా అంటే అంతగాక ఏ 10 లక్షల్లో వచ్చిందనుకున్నావా? ఏంటి సుధాకర్ గారు, అంతేనా? అరే ఏందబ్బాయి అట్లా అంటావు? 3 టన్నులకి కేజీ 100 రూపాయల చొప్పున 6 లక్షలే వస్తాయి. ఓహో, ఏందబ్బాయో లెక్కలో ఈగా ఏంది నువ్వు? ఆ లెక్కనైతే మిగతా 5 లక్షలు నేను బాకీనా? నువ్వుగాక ఊళ్ళో వాళ్ళ ఏంటబ్బాయా? అందరూ రాత్రి పగలు చెరువుకాడే ఉండి కాపాడుకుంటే నువ్వు మాత్రం ఒకరోజు పోతే 4 రోజులు షికారులకు వస్తుంటివి. నీదేం పోయా? అదేంటి సుధాకర్ గారు, నేను పోకపోయినా కాపలా వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని నమ్ముకుంటే డబ్బులిచ్చినోడు అడక్క తినిపోవాల్సిందే. వాళ్ళు జీతానికి పనిచేస్తారు గాని యజమాని సేమం కోరి పనిచేస్తారా ఏందబ్బాయా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? మళ్ళీ పిల్లలు ఎప్పుడు వదులుదామంటారు? ఇంకానా నీతోట? అదేవిడు సుధాకర్ గారు, నాయనా నీకో దండం, నీ చెరువుకో దండం. నీతో చెరువులు చేయడం అంటే నా ఎడమకాలి చెప్పు తీసుకుని కొట్టుకోవటమే. మరి ఆ 5 లక్షల సంగతి నువ్వే కట్టాలా? ఊరకుందా ఏమిటి? నేనెక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అదంతా నాకు తెలీదు. నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వే కట్టాలా. అదేంటి సుధాకర్ గారు, నేనేమైనా వాడుకోవడానికి తీసుకున్నానా? చెరువుల మీదే కదా తీసుకున్నాను. అవుననుకో, అది నీ చెరువేగా. దానిలో ఆదాయం వస్తే నాకిస్తావా ఏందబ్బాయా? ఇచ్చేవాణ్ణి కాదా? ఇదిగో నా చెవిలో పూలు పెట్టమాక. ఎట్ట కనిపిస్తున్నాను నీకు? నీ చెరువులో ఆదాయం వస్తే నాకిస్తావా? ఏదో బతిమాలుతున్నావు కదా అని అంత పెట్టుబడి పెడితే నువ్వేమో చెరువు కాడికే పోవు. పెట్టినోడు మునిగిపోవాలనే కదా నీ ఉద్దేశం? అరే లాభం సంగతి అటుంచు. లక్షలకి లక్షలు నిన్ను నమ్మే కదా ఇచ్చాను. మరి నా డబ్బును నేను తీసుకోవద్దా? ఆ మాత్రం ఆలోచన ఉండదా నీకు? మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమైనా చెయ్యి, నా 5 లక్షలు మాత్రం నాకు తెచ్చి. ఎలా? ఎలాగైనా అవసరమైతే తల తాకట్టు పెట్టైనా సరే. నా తలకేమిస్తారు చెప్పు? నీ తలకి కాకపోతే ఇదిగో నువ్వు ఉండే ఇంటికిస్తారుగా. ఇల్లా? అవును, ఇల్లే. ఇది చేస్తుందిగా ఓ 10 లక్షలు. దీన్ని నమ్మో లేక తాకట్టు పెట్టో నా బాకీ తీర్సు. ఇది నా తల్లిదండ్రులు కట్టుకున్నది సుధాకర్ గారు. అంటే నువ్వు ఇంటి కొడుకు కాదా? కొడుకు కట్టాల్లో ఉంటే తల్లిదండ్రులు ఆదుకుంటారుగా. ఆ పని చెయ్యి. నా వల్ల కాదు సుధాకర్. ఇప్పటికే వాళ్ళు వద్దన్నా నీ మాట విని. అదిగో మధ్యలో నా మాట ఏందబ్బాయా? నేనేమన్నా నిన్ను బతిమాలేనా? లేదనుకో, వాళ్ళకి తెలియకుండా చెరువులు చేశాను. ఆ చెరువులో లక్షలొస్తే తీసుకెళ్లి వారి దోసిట్లో పోసి నా ప్రయోజకత్వాన్ని నిరూపించుకుందామనుకున్నాను. ఆ చెరువులు కూడా నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు ఆ ఇంటి జోలికెళ్తే ఊరుకుంటారా? అంటే ఇప్పుడు నేను ఊరుకోవాలనా? ఇదిగో అబ్బాయా, నీకు డబ్బులిచ్చిన ప్రతిసారి నోటి మీద సంతకం పెట్టించుకున్నాను, గుర్తుందా? లేకుంటే ఇవి చూపించమంటావా? గుర్తుందిలే. సుధాకర్ గారు, నన్ను చంపబాకండి. నువ్వు నన్ను చంపమాక. 10 రోజుల్లో నా 5 లక్షల బాకీ తీర్చాలా. 5 లక్షలు 10 రోజులు ఎలా తీరుస్తారు సుధాకర్ గారు? లేకపోతే నెల రోజులు తీసుకో. అప్పటికి తీర్చలేకపోతే ఆ నోట్లన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటా. ఇది అన్యాయం సుధాకర్ గారు. చెరువు మీద తీసుకున్న అప్పుకి పోలీస్ కేసు పెడతావా? ఏందబ్బాయో, చెరువు అప్పా? అది డబ్బు కాదా? నా కూరకొచ్చిందా ఏటి? నాది డబ్బేనబ్బా. మరి నా డబ్బు నాకు ఇవ్వాలిగా. అందుకే చెబుతున్నా, నెల రోజుల తర్వాత పోలీసుల్ని ఇంటికి వస్తారు. ఆ తర్వాత నీ ఇట్టం బాగా గుర్తుపెట్టుకో. వస్తా. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులు వద్దంటున్నా వినకుండా 3 కార్లు పండే పొలాన్ని ఉప్పు నీటి చెరువులు చేసేసినారు. ఆ చెరువుల్లో లక్షల కొద్ది లాభాలు వస్తాయని ఆశపడి మోసపోయారు. ఇప్పుడు నా తల్లిదండ్రుల ముఖం ఎలా చూడను? చద్ది మూట లాంటి పెద్దల మాట వినకుండా నిండా మునిగిపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యను? దేవుడా, నువ్వే కాపాడాలి. నెల రోజుల్లో బాకీ తీర్చకపోతే ఆ సుధాకర్ గారు పోలీస్ కేసు పెడతానంటున్నాడు. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు గుండాకి చచ్చిపోతారు. దేవుడా,
నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. పార్వతి, పార్వతి, ఆ వస్తున్నా. ఏమిటయ్యా? వాడొచ్చాడా? ఇంకా రాలేదయ్యా. ఏమిటయ్యా అంత కంగారు పడుతున్నా? ఆడేమైనా చేశాడా? చెప్పవయ్యా, చెప్పు. ఏం చెప్పను పార్వతి, వాడు చేసే పని. ఒక్కొక్కసారి ఇంత నికృష్టుడు ఎలా పుట్టాడు నా కడుపు అనిపిస్తుంది. వద్దురా అంటే తల్లి లాంటి పొలాన్ని రొయ్యలు చెరువులు చేశాడా? ఆడికైనా సరిగ్గా పోయి సచ్చాడా? కాపలోలను పెట్టేసి అస్తమానం పేకట్ల కాడికి కోడి పందెల కాడికి తిరుగుతున్నాడంట. మరి చెరువులు ఎట్టా ఉన్నాయ్యా? ఇంకేం చెరువులే, అవి తీసుకోవడం నెల రోజులైందంట. నీకు తెలీదా? నాకెట్టా తెలుసుద్దయ్యా, మీరు చెప్పందే. వాడేమైనా చెప్పుంటాడని. వాడు చెప్తాడా? వండి పెట్టింది తినిపోవటమే గాని నాతో మాట్లాడతాడా? మాట్లాడితే ఈ సంగతులన్నీ యాడ అడుగుతానోనని ఎంతసేపు తప్పించుకుపోవటానికే చూస్తున్నాడు. పిల్లలు వదిన 2 నెలలకే అదేదో వైట్ స్పాట్ వచ్చిందని లాగేశారంట. లాగ్ కూడా నెల రోజుల పైన అయిందంట. లాస్ వచ్చింటుందని అంతా చెప్పుకుంటున్నారు. లాసా? ఎంత లాసో ఏమో నాకేం తెలుసు. అయినా నీ కొడుకు చేసే శాగరికి లాభం వస్తుందనుకున్నావా? అరే, చెరువులో పిల్లలొదిన కాడ్నుంచి సిగరెట్లు, బ్యాందీ సీసాలు, కోడి పందాలు అన్నీ ఇంకొకటి పెట్టుబడితో జరగాల్సి ఉంటే అసలు ఆడేవుడయ్యా ఈడికి డబ్బులిచ్చినోడు? ఆడాడో నెల్లూరు జిల్లా గూడూరు అవతల నుంచి మనూరొచ్చి రొయ్యల రైతులందరికీ లచ్చలు లచ్చలు పెట్టుబడి పెడుతున్నాడంట. ఆడ నుంచొచ్చి ఈడ డబ్బులిస్తున్నాడంటే ఆడెట్టాటోడోనయ్యా? ఏమయ్యా, ఆడు మనోడిని మోసం చేయటం లేదు కదా? మన బంగారం మంచిదైతే కదా అవతలోడి గురించి మాట్లాడటానికి. ఎవడైనా చెరువులో రొయ్యి పిల్లను వదిలితే దాన్నే కనిపెట్టుకుని ఉంటారు. ఈ యధవ మాత్రం కాపలా వాళ్ళకి అప్పచెప్పి ఊళ్ళ మీద తిరుగుతున్నాడంట. ఈ పనికి మళ్ళీ గాడిద ఏ పని సరిగ్గా చేసి సావడు కదా. ఒరే సుబ్బారావు, ఏంట్రా ఇది? ఏందిరా పాపయ్య, ఏందిరో మాట్లాడేది? నే విన్నది నిజమేనా? ఏందన్నాది? మీ వాడు పంట పొలాన్ని చెరువులు చేసి రొయ్యి పిల్లలు వదులుతున్నాడంటగా? అది 3 నెలల కిందట మాట కదా. నష్టం వచ్చిందని విన్నాను. అవునంటన్నా, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. అదేంటమ్మా, పొలంలో ఏం జరుగుతుందో మీకు కూడా చెప్పలేదా వాడు? చెప్పడన్నా, ఆడు మాకేమీ చెప్పడు. ఆడు చెబితే మా ఇల్లు ఇట్ట ఎందుకుంటది? ఎట్టా బరాయిస్తున్నారమ్మా వాడిని మీరు? ఏం చేద్దామన్నా, అంతా మా కర్మ. ఒరే పాపయ్య, అది ముత్తాతులు సంపాదించిన పొలవరా. అది చేసినా చెయ్యపోయినా 3 పూటలా ఇంత ముద్ద పెట్టే కన్న తల్లిరా. అలాంటి పొలాన్ని కుల్లబొడిసి చెరువులు చెయ్యొద్దురా అని ఎంత మొత్తుకున్నా ఎన్నాడా? ఆఖరికి దాన్ని నువ్వు చెరువులు చేస్తే మేము చచ్చిపోతామని కూడా బెదిరించాం. అయినా సరే ఆడు మా మాట వినలేదన్నా. సరే, అడ్డం తిరిగి చెరువులు చేసినాడా? దాన్నైనా బాగు చూసుకున్నాడా? కాపన వాళ్ళకి అప్పచెప్పి 4 రోజులకో వారానికి ఒకసారి పోయి జమీందారు బిడ్డలాగా గట్టు మీద చుట్టూ తిరిగి వచ్చేవాడంట. ఇట్లా చేస్తే పెట్టుబడి పెట్టినోడు మునిగిపోడా? పాపం, ఆ డబ్బులిచ్చినోడు ఎంత నష్టం వచ్చుంటదో కదా. ఏం కర్మో ఎవరికి తెలుసు. ఈడ లెక్క చూసుకోవటానికి కూడా పోలేదని చెప్పుకుంటున్నారు. ఒరే సుబ్బారావు, మనం ఎంత ఆరాటపడి పొలాలు, ఇళ్ళు, ఆస్తులు కూడబెట్టుకున్నా మనకు పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కాకపోతే అంతా వ్యర్థంరా. పిల్లలను కంటాం కానీ వాళ్ళ బుద్ధులను కనలేం కదా. వాళ్ళు ప్రయోజకులైతే మన పరువు నిలబడుతుంది. వాళ్లే కనుక వెధవలైతే మనం ఎంత బాగా బతికినా మన పరువు గంగలో కలిసిపోయినట్టేరా. ఏం చేస్తావురా, అంతా మన కర్మ. ఒరే రాఘవా, వచ్చావా? చెయ్యి కడుకురారా, అన్నం తిందువు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంట్రా, పొద్దుననంగా 2 ఇడ్లీలు తినిపోయావు. అమ్మా. ఏందయ్యా? నాన్న, ఏందో చెప్పరా. మనం ఈ ఇల్లు అమ్మేద్దామా? ఇల్లా? ఎందుకురా? అంతేనమ్మా, ఈ ఇల్లు అమ్మేద్దాం.
ఎందుకు అర్థమయ్యేట్టు చెప్పరా? నాన్న, అంతా అయిపోయింది నాన్న. నీ మాట వినక రొయ్యల చెరువులు చేసి నిండా మునిగిపోయాను నాన్న. చివరికి 5 లక్షలు అప్పు మిగిలింది నాన్న. ఏమైందిరా? కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పరా? నాన్న, మన చెరువులో పండిన రొయ్యలకు 6 లక్షలు వస్తే పెట్టుబడి మాత్రం 11 లక్షలు అయిందట నాన్న. నిజమేనా? నిజమేనంటారా రాఘవ? అవును బాబాయ్, ఇప్పుడే వచ్చి లెక్క చెప్పిపోయాడు. మొత్తం మీద 5 లక్షలు మిగిలింది. నెలలోగా తీర్చకపోతే పోలీస్ కేసు పెడతానంటున్నాడు. చూసావంటరా? ఆ రోజు నేను వద్దంటున్నా వినకుండా కనీసం మాకు మాటైనా చెప్పకుండా చెరువులు చేశావు. ఇప్పుడు చూడు, నెలలోగా కట్టకపోతే ఈ ఇల్లు ఎలా వేస్తానని చెప్తున్నాడంట. నీకెలా తెలిసింది? ఊళ్ళో అందరికాడా చెప్తున్నాడంట. ఎవరో నా చెవులు వేశారు. అవును నాన్న, నాతో కూడా అన్నాడు. చూసావా? ఒరేయ్, కడుపు నిండా కూడుబెట్టే కన్న తల్లిరా మన పొలం. దాని జోలికి పోవద్దురా అని సిలక చెప్పినట్టు చెప్పా. అయినా నువ్వు విన్నావా? ఒరే రాఘవ, లక్షలు వస్తాయని ఆశపడ్డావు. ఇప్పుడు చూడు, ఉన్న ఇంటికే ఎసరొచ్చింది. ఒరేయ్, మన పెద్దోళ్ళంతా నీలా ఆశపడలేదురా. ఉన్నంతలో కలో గంజ తాగి బతికారా. తాము బతుకుతూ తమ చుట్టూ ఉన్న పశువుల్ని పచ్చుల్ని కూడా బతికించారా. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలోని రైతులంతా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి బతుకుతున్నారా. నీలాంటి ఆశబోతుల వల్ల. నాన్న ఇంకా చాలు. ఈ బాధను భరించలేకపోతున్నాను. మీ మాట విన్నందుకు నన్ను క్షమించండి. ఒరే రాఘవ, మా మాట విననందుకు మీ నాన్న నేను ఎంత బాధపడ్డామో నీకు తెలియదురా. నీకు తెలియదు. అమ్మా, ఇంక వింటానమ్మా. పెద్దల మాట సద్ది మూటని ఇప్పుడే గ్రహించాను. ఇంకా బుద్ధిగా మీ మాట వింటాను. మీరు చెప్పినట్లే చేస్తానప్పా. ఒరే రాఘవ, పశ్చాత్తాపానికి మించిన నిష్కృతి ఇంకొకటి లేదురా. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని బుద్ధిగా బతుకు. తప్పకుండా బాబాయ్. ఈ క్షణం నుంచి అస్సలైన రైతు బిడ్డగా బతుకుతాను. ఏ పొలాన్నైతే రొయ్యల చెరువుగా మార్చి నష్టపోయానో అదే పొలాన్ని సరిచేసి బంగారం పండిస్తాను. ఎక్కడైతే లక్షలు కోల్పోయానో మళ్ళీ అక్కడే లక్షలు కాకపోయినా వేలైనా సంపాదిస్తాను. వెరీ గుడ్ రాఘవ. ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలంటారు పెద్దలు. నువ్వు కూడా అదే పని చెయ్యి. బాబాయ్, 5 లక్షలు నష్టం వచ్చినా ఆయిల్ ఇంజిన్లు, ఏరేటర్లు ఉన్నాయి కదా, వాటిని అమ్మితే కొంత డబ్బు వస్తుంది. మిగతా అది పంట అమ్మిన తర్వాత ఇస్తానంటాను. చాలు రాఘవ, చాలు. ఇదేరా నేను కోరుకుంది. ఇంగ్లీషు చదివిన నువ్వు ఇప్పుడు పొలం పని చేస్తానంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఏ పొలం గట్లపై చెట్లు కూల్చావో అదే పొలం గట్లపై మళ్లీ చెట్లు పెంచు. ఈ భూమి మీద అన్ని జీవుల్ని బతికించు. అలాగే నాన్నా. నాయనా రాఘవ, ఈ మధ్యన కొన్నేళ్ల నుంచి మీ నాయన ముఖంలో ఆనందం కరువైనదిరా. కానీ ఇప్పుడు చూస్తున్నానురా, ఈ ఆనందాన్ని ఈ వయసులో ఆయన ముఖంలో శాశ్వతంగా ఉండనియరా. అలాగేనమ్మా. ఒరే రాఘవ, నువ్వు మారటం ఇంటికే ఓ పండుగ మాదిర్రా. ఈ ముసలివాళ్లు అనుక్షణం నీ మీద బెంగతోనే సగం చచ్చిపోయారా. ఇంకా అలాంటి సన్నివేశం రానివ్వనులే బాబాయ్. మరి నేను ఉంటానురా రాఘవ. సుబ్బారావు, అమ్మా ఉంటాను. మంచిదన్నా. ఆల్ ద బెస్ట్. అలాగే. మీరింతవరకు ఆశ నాటిక విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు శ్రీ లింగంగుంట శంకర్, పాపారావు శ్రీ కె అశోక్ ఆనంద్, విజయ రాఘవ శ్రీ రాయపురెడ్డి బాబురావు, సుధాకర్ గుప్తా శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు, పార్వతి శ్రీమతి లింగంగుంట పద్మావతి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, శ్రీమతి బి కృపా సత్యవాణి. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.